దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసులు అందరూ బాగున్నారా? యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు కూడా బాగున్నారని తెలుస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ శుభాకాంక్షలు. టెక్నికల్ టెస్టిమోనియల్స్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది కాబట్టి మీకు అందరికీ చూస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. స్కిప్ చేయకుండా చక్కనైన వర్తమానంతో మీ ముందు తెస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ తెలిసి జీవగ్రంథం నుండి అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. మొదటి పత్రిక రాయడం జరుగుతుంది. ఆ పత్రిక నుండి 11వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటే చక్కనైన విషయాలు ఇందులో పొందుపరిచాడు. ఎందుకంటే మీరు చదువుతుంటే నేను చెప్తుంటే చాలా లేట్ అయిపోతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను చదువుకుని వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా బైబిల్ తెరిచి చూడవలసిందిగా ప్రభు గారిని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు యూట్యూబ్ వారు మీరు కూడా బైబిల్ తెరండి, తెరిచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చుమ్మ ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, నేను నాకు స్థితిలో సరైన స్థితిలో నేను లేను. యూదుల్ని అలాగే క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరిని హింసించడానికి నేను ఒక సాధనముగా అంటే ఒక యుద్ధ వీరునిగా బయలుదేరి వాళ్ళందరినీ చంపేద్దామని తాకిది రాల్చుకుని నేను బయలుదేరాను. అప్పుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడి యొక్క కుమారుడు నాకు తెలియదు. ఎవరో ఒక మానవుడు వచ్చి నేను దేవుడు అని చెప్తుంటే జీవగ్రంథంలో నిర్గమాకాండం 21వ వచనం నుండి మనం చదివితే, మీ దేవుడిని ఏదో నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం నుండి కింద భూమి కింద నీటి ఎందుకు నీటి కింద ఏదో భూమిలో కానీ మీరు సాగిలు పడకూడదు, వాడు పూజించకూడదు అనేసి వాక్యం అక్కడ తేటగా ఉంది. కాబట్టి ఇతను ఎవరు అంటే పరిచర్య చేసే అర్థం. పౌలు అన్నవాడు యూద మతంలో ఒక పరిచారకుడు కాబట్టి ఇతను శాస్త్రాలను బాగా పరిశీలించిన వాడు, చదివినవాడు. కాబట్టి యెహోవా అంటే చాలా ప్రేమ ఆయనకి, ప్రీతి. కాబట్టి యెహోవాయే క్రీస్తే యెహోవా అని తెలియదాన్ని. కాబట్టి యూదులందరూ చంపేసి యెహోవా నామాన్ని గణపద్దు అంటున్నాడు. కానీ దేవుడు ఒక రోజున ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు ఎవరు క్రీస్తు ఎవరో యెహోవా ఆయనకు తెలిసిన సృష్టికర్తని దేవుడు ఎవరో తెలిసి ఆయన నమ్ముకోవడం జరిగింది. కాబట్టి అప్పుడు చెప్తున్నాడు, అదే విధంగా చెప్తున్నాడు, ఆయన సంఘాలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. సంగమా నేనైతే నాకు ఆ రోజు నేను దుర్మార్గం దుష్టుడైన నన్ను మార్చి క్షయమైన పాత్రగా ఉన్న నన్ను మార్చి అక్షయమైన పాత్రగా దేవుడు నన్ను తీర్చిదిద్దాడు. ఎంతో మలినమైపోయిన కల్మషమైన హృదయాన్ని తీసివేసి చక్కనైన హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని గుండెలు నాకు అనుగ్రహించాడు అనేసి చక్కగా వర్ణించడం. సంగమా గుర్తించుకో, నా పరిస్థితి ఒకసారి ఆలోచించు. నేను ఒక రకాల టైంలో ఏ విధంగా ఉన్నాను మీకు తెలుసు కదా, హింసకుని. కానీ దేవుడు తన యొక్క కృపా సంకల్పం చెప్పిన నన్ను మార్చాడు అని చెప్పినాను. అదేవిధంగా 2వ వచనం చూసుకుంటే, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడములను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. సంఘాన్ని షబాష్, మీరు చాలా మంచివారు. ఎందుకంటే నేను ఏ విధంగా దేవుని క్రీస్తుని పోలి నడుచుకున్నారు, అదేవిధంగా సంగమా మీరు కూడా నా మాట విని అన్ని విషయంలో మీరు కూడా నన్ను యేసుక్రీస్తుని మాదిరిగా చేసుకుని నడుచుకుంటున్నాను. నేను ఏదైతే ఆచరిస్తున్నారో అది కూడా మీరు ఆచరిస్తున్నారు, నేను ఏదైతే పాటిస్తున్నానో అది కూడా మీరు పాటిస్తున్నారు. సంగమా మీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కట్టడంలోను అంటే కింద ఏం రాసేది, పారంపర్యములను ఆచారాలు వ్యవహారం ఎన్ని కాకుండా పారంపర్యము ఎలాగెళ్తున్నాను. కాబట్టి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ప్రతి పురుషునికి స్త్రీ శిరస్సు క్రీస్తనియు. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పురుషునికి పై స్థానం ఎవరు అని చూసుకుంటే ఇక్కడ ఎవరండి? క్రీస్తు. నీకు మహిమ ఘనత ప్రభావం ఇచ్చేవాడు ఎవరండి?
క్రీస్తు. ఇక్కడ అదే దానికి శిరస్సు అంటే ఏంటి? హెడ్. హెడ్ అని యజమానుడు. అమ్మా ఇంట్లో ఇంట్లో హెడ్ ఎవరా? తండ్రి కదా. తర్వాత తండ్రి యొక్క సంరక్షణ మనం పెడుతున్నాం. అదేవిధంగా మనకి హెడ్ ఎవరంటే క్రీస్తు, దేవుడు. దేవుడు అంటే ఎవరండి? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, రక్షకుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వలెనని కోరుచున్నాను. ఇక్కడ మనకి చక్కగా ఒక విషయం చెప్తున్నాడు. పురుషునికి యజమాని ఎవరు అని చూసుకుంటే దేవుడు. స్త్రీకి యజమాను ఎవరంటే పురుషుడు. ముందుకంతా అనేక విషయాలు చక్కగా వర్ణించి చెప్తున్నాడు. కాబట్టి మరి క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని మీరు తెలుసుకోవాలి. సంగమా, మీరు ఎన్ని నియమాలు నిబంధనలు ఎన్ని కట్టాలని తెలుసుకున్నప్పుడే దేవుడి గురించి మీకు తెలుస్తుంది. ఒక్కడికి వచ్చేసి మనము దేవుడికి ఆరాధించేసి మొక్కుబడిగా మనం వెళ్ళిపోవడం కాదు. అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడు అలా సృష్టికర్త, దేవుడు అలా క్రీస్తు ఎవరు, పురుషులు ఎవరు, స్త్రీలు ఎవరు, అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి చూసుకుంటే ఇక్కడ 4వ వచనం చూసుకుంటే ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచుకుంటున్నాడు. దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. మన శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తుని మనం అవమానపరుచుకున్నా. ముసుగేసుకుని నేను మీకు వాక్యం చెప్పాను అనుకోండి, ఎవరిని అవమానించినట్టు? దేవుని అని క్రీస్తుని మనం అవమానించినట్టు. అదేవిధంగా ప్రవచనం, జరగబోయే విషయాలను దేవుడు మనకి చెప్పాడు అనుకోండి, ముసుకేసి నేను చెప్తున్నాను అనుకోండి, అది ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. ఎందుకు దేవుడికి అవమానం అనే విషయాలు మనం ముందుకెళ్ళి మనం ఇంకా చెప్పుకోవచ్చు. తర్వాత చదువుకుంటే ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కనుక ప్రార్థన చెయ్యను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. చూస్తా స్త్రీలరా చాలా ఫ్యాషన్గా వస్తున్నారు అందరూ. ఎలా వస్తున్నారో అమ్మ చూడండి, కనపడుతుంది చూడక చూడు ఎలా డ్రెస్ వేసుకొస్తున్నారో. ఎలా కొద్ది పెద్ద నువ్వు వెళ్ళినా నువ్వు వెళ్ళరా ఎలాంటి డ్రెస్లో పెద్ద పెద్దలు యూత్ ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నావు. నువ్వు రామ్మ ఈ విధంగా రావాలి. స్త్రీ ఏ విధంగా చూసారా కనపడుతుందా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ముసుకేసుకోవాలి. ముసుకేసుకోకపోతే ఎవరిని అవమానించినట్టు? క్రీస్తుని అవమానించి ఇలా. ఓకే, అట్లా మీకు చక్కగా పిల్లలు పెట్టి మీకు చూపించాను కాబట్టి ఏ విధంగా ఉండాలి మీకు చూపించాను కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే దేవుని గౌరవపరచాలి. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సంఘంలోకి వచ్చి ముసుకేసుకోలేదు అనుకోండి, ఎవరిని అవమానపరిచినట్టు? దేవుని అవమానపరిచినట్టు. కాబట్టి తర్వాత చదువుకుంటే చదవమా. తర్వాత ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. ఏంటి? ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలా అనగా అది ఆమెను క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. తల కట్ చేసుకున్న దానిలాగానే ఉంటుందంట. కాబట్టి స్త్రీలారా గమనించవలసింది, ప్రతి సంఘంలోనే మాకు నియమాలు లేవు. సంఘాలు బట్టి కొన్ని మారిపోతూ ఉంటాయి. కొన్ని సంఘాలకి స్త్రీకి ప్రాముఖ్యత లేదు. ఇంట్లో ఉంటుంది ప్రాముఖ్యత. పాస్టర్ గారికి అన్ని అందించాలా, భోజనం పెట్టాలా, వడ్డించాలా, ఎన్ని చెయ్యాలి. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత స్త్రీని మౌనంగా చూపెట్టారు. వాక్యం చదవకూడదు, ప్రార్థన చేయకూడదు అంటే అది అక్కడ పౌలు గారు కూడా చెప్తాడు. ఎందుకు ఏ సందర్భంలో చెప్పాడో మనం గమనించాలి. అక్కడ పరిస్థితి వేరు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితిని బట్టి ఆయన చెప్పడం జరిగింది. మరి కొంతమంది స్త్రీని వాడుకున్నాడు దేవుడు. ఎస్తేర్ని వాడుకున్నాడు, రూతుని వాడుకున్నాడు,
అనేక మంది మరి హెచ్చించాడు దేవుడు. మరి వాళ్ళ యూదునే రక్షించాడు వాడ. మరి స్త్రీకి అక్కడ ప్రాముఖ్యత లేదా అంటే ఉంది, కానీ అక్కడ పరిస్థితిని బట్టి దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏం చేసేవారంటే రకరకాలమైన వస్త్రాలు వేసుకుని వచ్చేవారు, నగలు వేసుకుని వచ్చేవారు, లిఫ్టింగ్ కొట్టుకుని వచ్చేవారు, ముసుకేసుకోకుండా వచ్చేవారు, తాగేసి వచ్చేవారు. చరిత్ర చూసుకుంటే మనకి వివరంగా ఉంటుంది. చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్, మనం చెప్పేది కాదు, మన చరిత్ర గురించి తెలుసుకుని అప్పుడు చెప్పాలి ప్రతిదీ. ఎందుకంటే చరిత్ర మనం ఆ కాలంలో జరిగిన చరిత్ర గురించి మనం తెలుసుకుంటే అప్పుడు పౌరుడు ఏ విధంగా మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడో మనకి అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే జుట్టు కట్ చేసుకున్నట్టే లెక్కనంట. ఎందుకంటే పురుషులతో సమానం అంట స్త్రీ ముసుగేసుకోకపోతే. తర్వాత చదువుకుంటే మనకి ఏంటి, స్త్రీ ముసుగు వేసి కొనని కదా ఏం జరుగుతుంది, ఆమె తల వెంట్రుకలు కట్ చేసుకోవాలి. అమ్మా ఎవరైనా మీకు చాలా చిరాకుగా ఉంది ముసుగు వేసుకోవాలని అంటే ఏం చేయండి, రైట్ దేనికి చెప్పండి సరే, దేనికి అల్లరి చెప్తాను చెప్పండి. మీరు అల్లరి చేసినట్టు నేను వాకింగ్ చెప్తాను, నేను మర్చిపోతాను వాక్యం ఎక్కడా చెప్తే మర్చిపోతాను. మన క్వశ్చన్ చెప్పాలి, అలా చేయకూడదు. స్త్రీ మౌనంగా ఉండాలి. ఇది స్త్రీలే కదా, చిన్నపిల్ల స్త్రీలు అంటే ఏంటి, చిన్నపిల్లని పెద్దలని స్త్రీలు, పురుషులు అంటే పురుషులే. అల్లరి చేయకూడదు, మౌనంగా ఉండాలని చెప్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే స్త్రీ జుట్టు కట్ చేసుకోవడము చెయ్యాలి, లేకపోతే ఏం చేయాలమ్మా, కత్తిరించుకోవడం, లేకపోతే గుండి చేసుకోవాలంట. అమ్మా ఇంకా నాకు ఇది బాగుంది కదా, గుండి చేసుకుని రావాలంట. ఇంకా ఏ ముసుగు వేసుకోవాలలేదు, ఏం వేసుకోవాలలేదు. మనం గుండి చేసుకుని వచ్చేవానికి ఇంకా చల్లగా గాలి తగ్గుతుంది, దానికి కొద్ది నూనె ఎట్టామనుకో ఆ నూనెకి ఇంకా చక్కగా నిద్ర కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సంఘంలో ప్రయాసపడి భారం వహించిన సమస్త ప్రజలారా నేతరా అండి మీకు విశ్రాంతి కలగజేస్తాను. కొంతమంది చర్చలోకి వచ్చిన పాటల్లోనే పర్లోకి వెళ్ళిపోతారు, లాస్ట్లో ఆమెప్పుడు లెగిస్తారు. ఈ విధంగా ఏమంటారు, పాటలు పాడినట్టు జోలు కట్టినట్టు అంటారు. చిన్నపిల్లలు ఉయ్యాలు పెట్టి జోలాలి అన్నీ ఎలా నిద్రపోతారు. అలాగే సంఘంలోకి వచ్చిన వెంటనే ఆ దోత ఏం చేస్తుందంటే, ఏకలోకమైన దోత చక్కగా పాటల ద్వారా నిద్ర కలగజేసి చక్కగా అమ్మ నిద్రపోండి, అమ్మ చక్కగా పాటలని నిద్రపోండి, వాక్యం మాత్రం వెనకండి అని ఏం చేస్తారంటే జోలు కట్టేసి నిద్రపరుస్తుంది, పుచ్చుతుంది అనమాట. ఈ విధంగా చూసుకుంటే స్త్రీ ఏం చేసుకుని గుండి ఏం చేసుకుని సంఘంలోకి రావాలంట అపోస్తలుని పౌలు చెప్పడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకున్నవాళ్ళను. నీకు అవమానంగా ఉంది, పురుషులు ఎదుట ముసుగేసుకోవడం నీకు అవమానం ఉందా, ఏం చేసుకోవాలి, గుండుకు చేసుకోవాలి, లేకపోతే డెప్ కటింగ్ ఎంచుకోవాలి అని చెప్తున్నాడు. మరి మీకు చెప్తుంది కదా అంటే నా పర్పస్ లేదు నేను చెప్తుంటాను అంటే మీరు కూడా మరి ముసుగేసుకోవాలి కదా, ఎందుకంటే చూపించారు కదా అని అనొచ్చు. కాబట్టి దానికి కూడా వివరణ ఇస్తాను. తర్వాత చదువుతామా, ఎందుకు చదువుతున్నామా, ఏడో వచనం మనం చదువుకుంటే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. దేవుడు ఎవరికి ఆధిక్యత ఇచ్చాడు అంటే పురుషునికి ఆధిక్యత ఇవ్వడం జరిగింది. స్త్రీ జడ్జినగర్ జనం ఎగిరేసిన అక్కడ ఏకలోకంలో ఉంటుంది ఏంటి ఆధిక్యత ఉండొచ్చు, కానీ దేవుడి ఎదుట ఆధిక్యత లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట చక్కగా చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్తున్నాడు ఏంటని, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కొంతమంది ముసుగు ఎప్పుడు వేసుకుంటాడు పురుషుడు,
అమ్మ పురుషుడు ముసుగు ఎప్పుడు వేసుకుంటాడో పెద్దలు చెప్పాలి. ఎప్పుడు వేసుకుంటాడు? రాయ్ ముసుగు ఎప్పుడు వేసుకుంటాడు పురుషుడు? అవమానం కలిగినప్పుడు వేసుకుంటాడు ముసుగు. ఏదో దొంగతనం చేసి పట్టుకోవడప్పుడు వేసుకుంటాడు. బాగా చేతిలో ఏమన్నా తప్పు చేసేయడంతో ముసుగు వేసుకుంటాడు. దొంగోడు ముసుగు వేసుకుంటాడు, ఎందుకంటే కనపడకుండా ముఖం. కాబట్టి ఆ ముసుగు వేరు, ఈ ముసుగు వేరు. ఇది సంఘంలో వేసుకునే ముసుగు. కాబట్టి పురుషుడు ఎప్పుడు ముసుగు వేసుకోకూడదు. తర్వాత చదువుమా. కానీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది. కానీ ఒకలా చెప్పాలంటే స్త్రీ కూడా దేవుడు ఘనత ఇవ్వడం జరిగింది. స్త్రీ సామాన్యమైనది ఏం కాదు. ఎందుకంటే దేవుడు స్త్రీని ఒక ప్రాముఖ్యమైన మహిళ ఒక చేశాడు. స్త్రీని ఏం చేశాడంటే ఒక స్త్రీని పురుషునికి ఆదం గారు ఒంటరిగా ఉన్నప్పుడు జత తోడిచ్చాడు. తోడు ఆ మాట పురుషునికి స్త్రీని తోడుగా ఇచ్చాడు. అంటే చేతుడు వాదుడుగా కష్ట నష్టాలను వ్యాధి బాధలను పంచుకునే దానిలాగా ఆమె ఇచ్చాడు. అంటే ఆ పురుషుడికి ఏమన్నా జరిగిందనుకోండి, స్త్రీ కూడా సహకారిగా ఉండేటట్లు దేవుడు ఏర్పరిచాడు. బాగా పురుషుడికి బాగా కలిగడానికి ఓదార్చడానికి స్త్రీని ఇచ్చాడు. కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడానికి స్త్రీని ఇచ్చాడు. అమ్మా స్త్రీ యొక్క ప్రాముఖ్యత అదే వ్యాధి బాధలని కష్ట నష్టాలని అన్నింటిలోనూ ఆదుకోవడానికి స్త్రీని ఇచ్చాడు. అంటే దేవుడు ఆ మహిమ పరచడానికి స్త్రీని ఇచ్చాడని చెప్పడం జరిగింది. ఎందుకు చూసుకుంటే అనగా స్త్రీ పురుషు నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఎందుకంటే దేవుడు ఆదిలోనే ఏం చేశాడంటే సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఒక మట్టిని తీసుకుని ఎర్ర మట్టిని తీసుకుని ఏం చేసిన ఒక బొమ్మను తయారు చేసి ఏం చేశాడంటే దాని యొక్క వాయువుని నాసిగ్రంథంలో ఓదగలడు జీవాత్మయుడు. కొన్ని రోజులకి నడు దేవుడితో సహవాసం చేస్తున్నాడు, దేవుడితో తిరుగుతున్నాడు, చక్కగా ఆనందిస్తున్నాడు, కొలి తింటున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ అన్నిటికీ జంతువులకి పక్షులకి చేపలకి అన్నిటికీ జతలు ఉన్నాయి. కానీ ఒక మానవుడికి ఆదాం గారికి జత లేదు. దేవుడు గమనించి అయ్యో ఆదాం గారు ఒకటే తిరుగుతున్నాడు కాబట్టి అతనికి ఒక సాటి అయిన సహకారం ఉండేలాగా ఒక ఆమెను తయారు చేద్దామని ఏం చేశాడంటే ఫస్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. గాఢ నిద్ర కలిగేసాడు. ఫస్ట్ ఇంజక్షన్ చేశాడు దేవుడు. చేసినట్టు నిద్రపోయిన వెంటనే ఆపరేషన్ చేసి దేవుడు ఏం చేశాడంటే పక్కన నుండి ఒక ఎముకని తీసి కొద్ది మాంసం కూడా తీసుకుని ఏం చేశాడంటే ఆ ఎముకతోటి ఒక స్త్రీని కలిగేసి దేవుడు ఏం చేశాడంటే జీవం నుంచి ఆదాము గారు ఎదురుగా నిలబెట్టినప్పుడు ఆదాము గారు చక్కని మాట అన్నాడు, నా మాంసమా నా ఎముకలో ఎముక. అది చదవండి చక్కగా ఉంటుంది. ఆది కాండము. నేను తప్పు చెప్పాననుకో చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఆ మాట మనం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము. నా మాంసము ఎముకలో ఎముక. చూడండి 2వ అధ్యాయము 22లో ఉంది. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము ఇది నలు నుండి తీయబడిన గనక నారి అనబడును. అంటే స్త్రీలో ఏముందంటే పురుషుని యొక్క ఎముక ఉంది, పురుషుని యొక్క మాంసం ఉంది, కాబట్టి శరీరం ఉంది. కాబట్టి స్త్రీలరా మీరు చాలా విధేయతగా ఉండాలి. దేవుని ఎడల దేవుని సమాజంలోకి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముసుగు వేసుకుని దేవునికి విధేయత చూపించాలి. ఎందుకు విధేయత చూపించాలంటే దేవుడు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే పురుషునికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పురుషుని నుండి స్త్రీ తీయబడ్డది కాబట్టి పురుషుని మాట స్త్రీ ఆలకించాలని చెప్పడము జరిగింది. తర్వాత చూసుకుంటే తొమ్మిది చదువుకుంటే మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. జాగ్రత్తగా ఆలకించాలి.
అమ్మా జాగ్రత్త ఆలోచించాలి స్త్రీలరా. ఎవరు అవసరం అండి? పురుషుడు అవసరం అంటారు. మాకు అర్థమైందా? అర్థమైందా? దీన్ని బట్టి మీరు ఏం చేసుకోవాలండి? అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పురుషుడికి స్త్రీ అవసరం ఎంత మాత్రం లేదంట, కానీ స్త్రీకి పురుషుని అవసరము చాలా ఉంది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. తర్వాత చదివితే మనం ఇందువలన దేవదూతలను బట్టి ఎన్నో వచ్చినమ్మా 10వ వచనం, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉంచబడును. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. 12 దాకా చదువా? 11 చదువు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. ఓకే, స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగను, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మరి స్త్రీ ఎందుకు? స్త్రీకి ఘనత లేదా, మహిమ లేదా, ప్రభావం లేదా? దేవుడు అంటే ఒక సాధనం కింద తయారు చేసాడా? అంటే పిల్లలు పుట్టడానికే తయారు చేసాడా స్త్రీని? ఇంక దేనిలోని పాలుభాగం లేదా అని ఇక్కడ చూస్తే ఉంది. ఎందుకంటే మనము రావాలంటే, బయటికి రావాలంటే ఎవరి నుండి వస్తామండి? సంతానం కలగాలంటే ఎవరి నుండి వస్తామండి? పురుషుడి నుండే స్త్రీకి సంతానం వస్తుంది. స్త్రీ నుండి ఈ లోకంలోనికి బయటకు రావడము జరుగుతుంది. ఎందుకంటే ప్రాముఖ్యత ఏంటంటే స్త్రీ అమ్మ పురుషుడు కంటారా, స్త్రీలు కంటారా? పిల్లల్ని గర్భం ద్వారా పురుషుడు పిల్లల్ని కంటాడు, స్త్రీ గర్భం ద్వారా పిల్లల్ని కంటాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇద్దరు కంటారు, పురుషుడు ఏంటో స్త్రీ గర్భం కాల్చలేదు కాబట్టి పిల్లల్ని కనలేదు. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి, దైవికంగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఓ ప్రియనేస్తమా విశ్వాసం ద్వారా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి ద్వారా స్త్రీ ప్రాముఖ్యత చాలా ఉంది. కానీ ఎవరి దగ్గర అనుకువగా ఉండాలంటే పురుషుని దగ్గర అనుకువగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కువ కొన్ని మాటలు చెప్తాడు, ఎవరికి వెళ్తే మనకి చక్కనైన మాటలు మనకి ఉంది. 13 చదువుకుంటే 12 కదమ్మా. మీలో మీరే యోచించుకున్నది, స్త్రీ ముసుగు లేనిదే దేవుడికి ప్రార్థన చేయకూడదంట. ఓకేనా? అంటే ప్రార్థన చేయడానికి ఏమైనా మీకు అధికారం ఉందా? దానికి అర్థం అది ప్రార్థన చేయతగునా? ఓ స్త్రీలరా, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏం చేస్తారండి? ఆ ప్రార్థనలో నేలవైపోయి ఏం చేస్తారండి? ఆ చెవులు ఇవన్నీ మొత్తాన్ని అంటే అవమానించలేదు. చాలా జాగ్రత్త. మీరు చాలా స్త్రీలరా, మీరు చెంగు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అన్ని కట్టుకోవాలి. అన్నీ ఆ ప్రార్థన చేసినప్పుడు అందులో నేలమైపోతే బయట చెంగు ఇవన్నీ ఊడిపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఆ విధంగా కాకుండా అవన్నీ చక్కగా మీరు పెట్టుకోవాలి అన్ని. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు. మనం లీనమైపోయి దేవుళ్ళని ఈ పైట కొంగులు అన్ని ఊడిపోవడం వల్ల దేవునికి అవమానం కలుగుతుంది, కానీ దేవుడికి ఘనత కలదు. చాలా జాగ్రత్తగా మీరు ప్రార్థనలో కూడా ఉన్నప్పుడు మీరు యొక్క ప్రార్థన చేసినప్పుడు ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయకూడదు అనేసి ఇక్కడ స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్పడం జరుగుతుంది. అలా చదువుమా. స్త్రీ పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానం అనే స్వభావ సిద్ధంగా మీకు తోచినది కదా. ఇక్కడ చూడాలంటే మరి నేను తల పెంచుకున్నాను, కానీ దేవుడికి ఇది విరుద్ధం. కానీ వేరే పర్పస్ వల్ల పెంచుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు అంటే నిన్న వెళ్ళిన బయటకు వెళ్ళినట్టునే ఒక మీ అమ్మాయి అమ్మ అంటే నాకు ఎదులాగా ఉంది కాబట్టి ప్రోగ్రాము చేసి తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ఇక్కడ చూసుకుంటే నాకు నవ్వుతుంది, మీ అమ్మాయి అమ్మ బండి నడుతుంది అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే జుట్టు పెంచకూడదు అనేసి ఉన్నది కాబట్టి త్వరలోనే జుట్టు తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడెను. సూచకమైనది.
ఎందుకంటే బాడీని కప్పుతుందంట. అప్పుడు అవ్వమ్మ గారికి దేవుడు తల్లి చేసినప్పుడు బట్టలు లేవు. అమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఆదమ్మ గారు అవ్వగారు ఏం తల్లి దిగువారండి? ఒరే వింటున్నారా? ఆదమ్మ గారు అవ్వగారు అలా తిరిగివారండి, బట్టలు లేకుండా తిరిగివారు. ఆదమ్మ ఒక్క అవ్వగారు చూసేవారు, అవ్వగారు ఒక ఆదమ్మ గారు చూసేవారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎవరు చెప్పలేదు ఈ విషయం. అమ్మా లక్ష్యం గారు అబ్జర్వ్ చేస్తున్నారా? బట్టలు లేకుండా మొగుడు ఒక ఆడదే నిలబడి ఉన్నారనుకో ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఇప్పుడు పూర్వమే ఆదమ్మ గారు అవ్వగారికి బట్టలు లేవు. మరి దేవుడు తర్వాత ఒక ఇప్పుడు తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత అప్పుడు దేవుడు కచ్చడాలనే ఏర్పరిచాడు. అప్పుడు దాకా బట్టలు లేవు, చిన్నపిల్లలాగా తిరిగివారు అన్నారు. ఆదమ్మ గారు అవ్వమ్మ గారు చూసేవాడు, అవ్వమ్మ గారు ఏమో ఆదమ్మ గారు చూసేవాడు. కానీ వారికి ఏమి లేదండి, తిరిగినట్టు లేవు, మంచి చెడ్డ తెల్దాం. కాబట్టి మామూలుగా తిరిగివారు చిన్నపిల్లలాగా. చిన్నపిల్లలు ఉంటారు కదా, బాగా చిన్నపిల్లలు బట్టలు వేసుకుంటారు. ఆ బట్టలు వేసుకోకుండా తిరుగుతారు కదా, వాళ్ళు సిగ్గు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి సిగ్గు అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఆ టైంలో ఏం చేశారు అంటే బట్టలు లేకుండా తిరగడం జరిగిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే కచ్చడం చేసి వాళ్ళని అక్కడ నుండి తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు బయటికి ఎంచడం జరిగింది. ఏ విధంగా చూసుకుంటే స్త్రీకి తల వెంట్రుకలు బయటి చెంగుగా ఇయ్యబడును కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకి ఘనము. కొంతమంది ఉన్నతాలని కట్ చేసుకుంటున్నారు, టెప్ కటింగ్ వేసుకుంటున్నారు. కొంతమంది ఏంటండి చక్కగా వెరైటీగా కట్ చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాటిని బయటి చెంగుగా ఇచ్చాడంట. అప్పుడు చీరలు ఇలాంటివి ఏమీ లేవు. ఎదట భాగాలను కప్పుకోవడానికి ఏం చేసాడంటే స్త్రీకి చక్కగా వచ్చిన వెంటనే ఆ జుట్టు ఇలా ఎగరేసుకుని చక్కగా తిరుగుదన్నమాట ఆవిడ అవమ్మగారు. స్త్రీకి తల వెంట్రుకలు బయటి చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకు ఘనము. కట్ చేసుకోవడం కాదు, పెంచుకోవాలి చక్కగా. స్త్రీ తల అందము స్త్రీకి. కొంతమంది ఎంత పెంచుకుందాం అన్నా పెరగవు, పాపం ఊడిపోతూ ఉంటుంది, ఏడు పాలు అయిపోయి. కొంతమందికి నాకు వద్దురా బాబు అని ఎంత కట్ చేసేసుకున్నా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది వాటి కోసం ఎంతో ధనం ఇచ్చేస్తూ ఉంటారు పాపం. కొంతమందికి అదే ఒక జబ్బులాడుతూ వస్తుంది పాపం. టెప్ మీదే ఇంకా ఏమి ఉండవు, ఎలుకలు కూడా ఉండవు, చిన్న చిన్న మాటల్లాగా బట్టతల్లాగా వచ్చేస్తారు. స్త్రీ ఎంతో బాధపడుతూ ఉంటారు. జుట్టు ఉన్న వాళ్ళు ఒకలాగా బాధపడతారు, జుట్టు లేని వాళ్ళు ఒకలాగా బాధపడతారు. గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అదే విధంగా ఎవడైనాను కలహ ప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనాను దేవుని సంఘంలోనైనాను విచారము లేదని వారు తెలుసుకునవలెను. కొంతమంది ఉంటారు ఎక్కడ పడితే అక్కడ గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టంటే అక్కడ గొడవలు వస్తూ ఉంటాయి. గమనించారమ్మా? చాలా చక్కగా గొడవలు పెట్టేస్తూ ఉంటారు, సంఘాల్లో విడదీసేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో అనేసి. ఆచారాల వ్యవహారాలు లేదని వాడు తెలుసుకున్న వాళ్ళను కొంతమంది చెప్పుకుంటారు. జుట్టు పెంచుకోవడం వల్ల ఎలాగా, జుట్టు పెంచుకోకపోతే ఎలాగా, ముసుగు వేసుకుంటే ఎలాగా, ముసుగు వేసుకుపోతే అలాగా కొన్ని ఆచారాలు చెప్తుంటారు. ఆచార వ్యవహారాలు పాటించాల్సి లేదు, చక్కగా ఉండాలి. ఎందుకంటే మనకు పురుషునికి ఎవరు శిరస్సై ఉన్నాడంటే యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. అదేవిధంగా స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు. అదే మరి క్రీస్తుకి శిరస్సు ఎవరంటే సర్వశక్తివంతుడైన దేవుడైన యావే యెహోవా తండ్రి. కాబట్టి ప్రియనేస్తమా, నువ్వు సంఘంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలెను. స్త్రీ ముసుగు వేసుకోవలెను. ముసుగు వేసుకోకపోతే చాలా
ప్రమాదం. ఎందుకంటే దేవుడు నువ్వు అవమానపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు కంపల్సరీగా నువ్వు ముసిగేసినా ప్రార్థన చెయ్యాలి, లేకపోతే చెయ్యొద్దు. బయటకు వెళ్ళిపో. ప్రార్థన నువ్వు అవమానం పరచవద్దు దేవుని. ఎందుకంటే దేవుడు ఆయన అందరికీ కర్త కాదు. ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు, పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, శక్తి గల దేవుడు. కాబట్టి ఓ స్త్రీలారా, నువ్వు ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటున్నావు అదే విధంగా నీ యొక్క పురుషుని కూడా ప్రేమించే. ఎందుకంటే నువ్వు పురుషుని నుండి వచ్చాయి కాబట్టి నీ మాంసము నీ యొక్క శరీరము పురుషునికి చెందినదే. కొంతమంది చూస్తూ ఉంటాం యూట్యూబ్లో చెత్త కొట్టేస్తూ ఉంటారు. మనం ఒక యూట్యూబ్లో చూసాం, బొసెక్కిలో కావడా బొసెక్కి ఏంటంటే ఈ బొసమ్మ ఒక అతన్ని చెద్దకొడికి మామూలుగాడు ఈ వైగలు ఉంటుంది చూడండి. కావద్దు, ఈ లోకంలో ఉండొచ్చు కానీ దేవుడు ఎదుట నీకు అర్హత లేదు. ఎందుకంటే నీకు ఘనత, మహిమ, ప్రభావం రావడానికి కారణము పురుషుడే. కాబట్టి స్త్రీలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలో నువ్వు అంతుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తాం. దేవుడి పరిశుద్ధమైన మాటలు 100 మినిట్లలో బహుగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమె ఎవరిని కదా జస్ట్మెంట్ ఛానల్ చూస్తున్న వీక్షకులారా, మీరందరూ ఈ కార్యక్రమం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేక మందికి మీరు షేర్ చేస్తే మన ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి వెళ్తుంది, అనేక మంది మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించి మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రోగ్రామ్ మనం చెప్తాం. బెల్ ఐకాన్ ఎవరైనా మాట్లాడో వెంటనే నొక్కేయండి మీరు. కాబట్టి నొక్కి ఈ ఛానల్ ప్రోత్సహించవలసిందిగా ప్రోగ్రామ్ మనం చెప్తాం. 1